భారత్ పాక్ హై వోల్టేజ్ మ్యాచ్ కు మరికొద్ది గంటలే మిగిలింది. కొలంబో వేదికగా 3 టీ20 మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మ్యాచ్ ను ఇరు జట్లు సీరియస్ గా తీసుకున్నాయి. అయితే ఎలాగైనా పాక్ పై గెలిచి భారత్ రికార్డును పటిష్టం చేయాలని సూర్యసేన భావిస్తోంది. మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా సూపర్ 8 కు చేరుకుంటుంది. పాక్ స్పిన్నర్ల డామినేషన్ జరుగుతుందా లేదా భారత బ్యాటర్ల విధ్వంసం ఉంటుందా అని క్రికెట్ అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. అటు ఇప్పటికే మ్యాచ్ కు వర్షం ముప్పు తప్పదంటూ వాతావరణ శాఖ అధికారులైతే కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే భారత్ పాక్ ఇంటర్నేషనల్ మ్యాచ్ పై భాగ్యనగర్ గల్లీ క్రికెటర్లు ఏమనుకుంటున్నారనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. రైట్, క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలినాయి. ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు ఉన్నా సరే హైదరాబాద్లో ఉన్న అందరూ కూడా టీవీలకి అతుక్కుపోతారు. అదేవిధంగా ఫోన్లలో లైవ్లో జరుగుతున్న హాట్స్టార్ ద్వారా, అదేవిధంగా జియో ఆన్లైన్ స్క్రీన్ల ద్వారా వాళ్ళు మొత్తం ఆ మ్యాచ్ను చూసేందుకే కూడా టైం అంతా కేటాయిస్తుంటారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉన్నాము. అంటే ఈరోజు జరిగే మ్యాచ్ కొలంబో వేదికగా జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం మనం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాము. ఇది కొలంబోలో ఉన్న ప్రేమదాస స్టేడియం కాకపోయినప్పటికీ అంతే స్థాయిలో పెద్దగా ఉన్న గ్రౌండ్ ఇది. ఇక్కడికి ఎంతోమంది చుట్టుపక్కల ఉండే ప్లేయర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి హాలిడేస్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఇక గల్లీ క్రికెట్ నుంచి ఇదే హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి మహమ్మద్ సిరాజు, మరికొంతమంది ప్లేయర్లు కూడా ఉన్నారు. అమ్మట్ రాయుడు లాంటి వాళ్ళు కూడా ఇదే హైదరాబాద్లో ఇదే గ్రౌండ్లలో ప్రాక్టీస్ చేసి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అయితే మనతో పాటు కొంతమంది ఇక్కడ రెగ్యులర్గా హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చి ఆడేవాళ్ళు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంటుంది ఏందనేది. అన్న, ఈరోజు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. అంటే మన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అంటున్నారు? మన పర్ఫార్మెన్స్ వన్ సైడ్ మనమే గెలుస్తాం. ఆల్రెడీ 7-1 ఉన్నది, ఈరోజు 8-1 అవుతుంది. ఇండియానే గెలుస్తుంది మ్యాచ్. అంటే అభిషేక్ శర్మ ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే తను రన్స్ వేయలేదు. అంటే ఒకవేళ ఓపెనర్లు కనుక విఫలమైతే ఎట్లా పరిస్థితి? మిడిల్ ఆర్డర్లో రాణించాలా, ఎట్లా ఉంటుంది? ఓపెనర్స్ ఫెయిల్ అయినా కూడా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు, లాస్ట్కి హార్దిక్ పాండ్యా అయితే ఉన్నాడు. ఎట్లన్నా కొట్టేస్తారు, మనమే గెలుస్తాం మ్యాచ్ అయితే. కానీ ఈ రోజు ఇషాన్ కిషన్ మంచిగా ఆడతాడు. ఓపెనర్ ఫెయిల్ కాడు, ఇషాన్ కిషన్ మంచిగా ఆడతాడు. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఇద్దరం కూడా 2 మ్యాచ్లు గెలిచి 3వ మ్యాచ్ ఆడబోతున్నాము. అంటే ఎంత స్కోర్ని వాళ్ళ ముందుంచితే బెటర్ అంటారు? మనం ఈజీగా గెలిచే అవకాశాలు ఉంటాయి. మనం 180+ కొట్టాలి. 180+ కొట్టాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా బ్యాట్స్మెన్ ఉన్నారు. కానీ మనం 180+ కొడితే గెలుస్తాం. ఎట్లా సంజు శాంసన్ కాదని అభిషేక్ శర్మ తీసుకుంటా అంటున్నారు. అంటే ఎందుకు సంజు శాంసన్ ఆడతలేడా, ఎట్లా ఉంటుంది అతను ఈ మ్యాచ్కి? తను అంత సూట్ కాడంటారా? ఫామ్ అని కాదు, అభిషేక్ శర్మ ఏంటంటే ఫాస్ట్ కొట్టేస్తాడు. సంజు శాంసన్ కొంచెం టైం తీసుకుంటాడు. ఇంకా ఫామ్ లేదు సంజు శాంసన్ మీద. అభిషేక్ శర్మ దగ్గర ఫామ్ ఉండేదానికి అభిషేక్ శర్మనే ఆడిపిస్తాడు. ఇంకా అంటే ఈరోజు ఇంకా ఎవరు మంచిగా ఆడితే స్పిన్నింగ్లో, అంటే పాకిస్తాన్లో 5 స్పిన్నర్లు ఉన్నారంటున్నారు. ఉస్మాన్ తారిక్ తను స్లోగా బౌలింగ్ చేసి అటాక్ చేస్తున్నాడు. వాళ్ళ డామినేటింగ్గా ఉంటుందంటారు. వాళ్ళని ఎట్లా అడ్డుకోగలుగుతామంటారా? ఉస్మాన్ తారిక్ని ఈరోజు మంచిగా ఇస్తారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఇంకా సూర్యకుమార్ యాదవ్ మస్తు చక్కలు కొడతారు. రింకు సింగ్ కూడా ఉన్నారు కదా. రింకు సింగ్ ఎట్లా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది? మన రింకు వరకు బ్యాటింగే రాదు. పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిరా అనుకో, ఇండియా స్టార్టింగ్ లో గెలిచిపోతుంది. 15-16 ఓవర్స్లో గెలిచిపోతుంది. పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ ఉంటే, ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ ఉంటే పాకిస్తాన్ ఆల్అౌట్. అంటే ఒకవేళ వర్షం పడి తర్వాత మనం చేజింగ్ లో ఉంటే అప్పుడు పిచ్చెస్ మారిపోయే అవకాశాలు ఉంటాయి కదా. అప్పుడు ఎట్లా ఎవరు కష్టమవుతుంది? మనకు కష్టమయ్యే అవకాశం ఉందా? మనకు కష్టమయ్యే అవసరం లేదు. ఇండియన్ మనం శ్రీలంక అంటే ఇండియన్ పిచ్చెస్ ఉంటుంది. మన వాళ్ళకి అలవాటు ఉన్నది, మనకేం ప్రాబ్లం కాదు. ఈరోజు సంజు శాంసన్ కాదని అభిషేక్ శర్మని తీసుకుంటున్నాను కదా. అభిషేక్ శర్మ కూడా నా ఫస్ట్ మ్యాచ్లో తను 0నే అవుట్ అయ్యాడు. సంజు శాంసన్ 22 రన్లు కొట్టినట్టున్నాడు. ఇట్లా సంజు శాంసన్ ప్లేస్లో అభిషేక్ శర్మ రాణించగలుగుతాడా? రన్నింగ్ వస్తాడు. అభిషేక్ శర్మనే వస్తాడు. ఆడాడు. సంజు శాంసన్ ఆడాడు. అభిషేక్ ఉంటే అభిషేకే ఆడతాడు. సంజు శాంసన్ దగ్గర ఫామ్ లేదు. కానీ 8 బాల్స్లో 22 కొట్టాడు అంతే. అది అక్కడికి కరెక్ట్ నిజాంత గేమ్ ఉందంటే అభిషేక్ శర్మకే ఆడిపియాలి, సంజు శాంసన్కి ఆడిపియొద్దు. అయినా ఆడితే వన్ సైడ్ చేసేస్తాడు మ్యాచ్ అభిషేక్ శర్మ. ఈరోజు ఆడుతున్న ప్లేయింగ్ 11లో ఎవరు మీ బెస్ట్ ప్లేయర్? ఎవరు బెస్ట్ ప్లేయర్? అభిషేక్. స్పిన్నింగ్లో ఎవరు? స్పిన్నర్లో అక్షర్ పటేల్. హర్షదీప్ సింగ్ స్థానంలో ఈరోజు తనని కుల్దీప్ యాదవ్ తీసుకున్నట్టున్నారు. ఎట్లా వాళ్ళిద్దరి ప్లేస్ని రీప్లేస్ చేయడం కరెక్టే అంటారా? కాదు, రాంగ్ ఉంది. అట్లా తీసుకోదు. హర్షదీప్ మంచి బౌలర్. బుమ్రా లేకపోతే ఆయననే మంచి బౌలింగ్ వేస్తాడు. ఇది కొంచెం అదైపోయింది. అసలు సింగ్ ఉంటే కొంచెం బెటర్ అంటారా? బెటర్ ఉంటుండే. అంటే ఏం చెప్తాను ఈరోజు టీమియాకి? ఏం లేదన్న, భారత్ మాతాకి జై అంతే.
రైట్, ఇంటర్నేషనల్ వేదికగా ఈరోజు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న తరుణంలో హైదరాబాద్లో ఉన్న గల్లీ ప్లేయర్లు అందరూ కూడా ఈరోజు విజయం భారత్ అని కూడా చెప్తున్నారు. ప్లేయింగ్ 11 టీం అనేది అద్భుతంగా ఉంది. ఈరోజు అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. అదేవిధంగా కుల్దీప్ యాదవ్ను కూడా తీసుకోవడం ఒక ప్లస్ పాయింట్గా మారుతుంది. ఇషాన్ కిషన్ ఈరోజు మంచిగా ఆడతాడు. ఉస్మాన్ తారిక్, పాకిస్తాన్ స్పిన్నర్లలో ఉస్మాన్ తారిక్ ఈరోజు బ్యాటింగ్ బలమేందో, భారత్ బ్యాటింగ్ బలమేందో కూడా చూపిస్తారంటూ హైదరాబాద్లో ఉన్న గల్లీ ప్లేయర్లు అందరూ కూడా ఈరోజు చెప్తున్నారు. ఇక హైదరాబాద్లో ప్రతిరోజు ఈ ఎన్టీఆర్ స్టేడియం కానీ, పెరేడ్ గ్రౌండ్ కానీ, మాసప్ ట్యాంక్లో ఉన్న గ్రౌండ్ల నుంచి ఎంతోమంది ఇక్కడ ఆడే ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇక ఇక్కడ కూడా రోజు చాలామంది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గ్రౌండ్లోకి వచ్చి వాళ్ళు ఆడి ప్రతిరోజు క్రికెట్ని ఆడి ఒక మంచి అనుభూతిని కూడా పొందుతుంటారు. మొత్తానికి ఈరోజు శ్రీలంక కొలంబో వేదికగా జరుగుతున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో విజయం భారత్దే అని కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్లేయర్లు అందరూ కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ ధనరాజ్తో విశాల్, స్వతంత్ర టీవీ.